ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అనేకమైన సమస్యలు, శ్రమలు, వేదనలు, బాధలు, దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రార్థన చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు మన జీవితంలో ఉంటాయి. కానీ మీలో చాలామందికి ప్రార్థన ఎలా చేయాలి? ఈ వీడియోలో నేను మీకు ఒక ప్రధానమైన అంశం గురించి తెలియపరుస్తున్నాను. ఆ ప్రధానమైన అంశం ఏంటి అంటే ప్రార్థన. ఒకటి, ప్రార్థన ఎప్పుడు చేయాలి. రెండవది, ప్రార్థన ఎక్కడ చేయాలి, ప్లేస్, టైమింగ్స్, ప్రార్థన ఎలా చేయాలి, హౌ టు ప్రే. ఈ మూడు విషయాలు మీకు తెలిస్తే మీ జీవితంలో మీరు కూడా ప్రార్థన ద్వారా అనేకమైన విజయాలను మీరు పొందుకొని ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. నిజంగా ప్రార్థన అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఒక బండిలో పెట్రోల్ ఉంటే ఆ బండి ఎలాగా నడుస్తుందో, ఆ పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆ బండి ఎలాగా నువ్వు ఎంత ట్రై చేసినా అది ముందుకు వెళ్ళదు. అలాగనే ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థన లేని జీవితం కూడా బండిలో పెట్రోల్ లేని, కారులో డీజిల్ లేని ప్రయాణం లాగా ఉంటుంది. అది ముందుకు కొనసాగుతూ నీ జీవితం అనేది ముందుకు వెళ్ళదు. అలాగనే ఇంట్లో ఫ్యాన్ అయినా, టీవీ అయినా, ఏసీ అయినా, ఏదైనా ఎలక్ట్రికల్ పవర్ ఉంటేనే ఖచ్చితంగా అవి ఆన్ అవుతాయి, పనిచేస్తాయి, లేకపోతే అవి పనిచేయవు. అదే విధానంలో ప్రార్థన అనేది ఉంటేనే నీ జీవితంలో నీ బ్రతుకు తేజోమయంగా ఉంటుంది. నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. దేవునితో సావాసం చేయడం మూలాన నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. ఎన్నో శోధనలోంచి నువ్వు బయటకు వస్తావు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి, చాలా త్వరలో మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వస్తుంది. అలాగనే వివాహం కూడా జరుగుతుంది. అలాగే నీ భర్త మార్చబడతాడు, నీ భార్య మార్చబడుతుంది, విడిపోయిన నీ కుటుంబం కట్టబడుతుంది. నీ అప్పుల్లో నుండి ఎలా బయటికి రావాలో దేవుడు ఆ మార్గాన్ని నీకు చూపిస్తాడు. నీ సమస్యలు ఎన్నున్నాయి, 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 1,00,000 ఉన్నాయా, ఎన్ని సమస్యలు నీకున్నా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రార్థన ద్వారా నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియోలో ప్రార్థన ఎప్పుడు చేయాలి, టైమింగ్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు చేయాలనేది, ఎక్కడ చేయాలి, ఏ ప్లేస్లో చేయాలనేది, అలాగే ప్రార్థన ఎలా చేయాలి అనేది, ఈ 3 విషయాలు ఈ రోజు నా ప్రార్థన గురించి నేను మీకు ఈ యొక్క వీడియో ద్వారా నేర్పిస్తాను. సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీరు వీక్షించండి. మీరు కూడా ఒక నెల రోజులు, 2 నెలలు ఈ ప్రకారంగా నేను చెప్పిన ప్రకారంగా చేస్తూ కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా మీరే నాకు ఫోన్ చేసి సాక్ష్యం చెప్తారు, బ్రదర్ మా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, బ్రదర్ ఇదిగో దేవుడు మా పట్ల ఈ కార్యం జరిగించాడు, బ్రదర్ ఇదిగో మా జీవితంలో ఇలాంటి అద్భుత కార్యం జరిగింది, మేము ప్రార్థన చేయడం నేర్చుకున్నారనేది ఈ రోజున మీరు నాకు సాక్ష్యం చెప్తారు. కాబట్టి ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అసలు టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ గురించి నీకు తెలియకపోతే, ప్రార్థన గురించి అసలు నీకు అవగాహన లేకపోతే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన సరిగ్గా లేకపోవడం మూలాన జవాబు అనేది, ఫలితాలు అనేది అంత మాత్రంగా ఉంటాయి. మీరు ప్రార్థన చేస్తున్నారు, సో మీకు ఎలా చేయాలో ఎలా చేయకూడదో మీకు తెలియదు. ఈ యొక్క వీడియోలో తెలుస్తుంది. దీని ప్రకారంగా చేయండి, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. కామెంట్స్లో యేసయ్య నా ప్రార్థన విన్నాడు అని రాయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా ఈ యొక్క వీడియోకి ఇవ్వండి. అలాగనే ఈ యొక్క వీడియోని అనేకులకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మొట్టమొదటిది, ప్రార్థన ఎప్పుడు చేయాలి. మొదటి పాయింట్, ప్రార్థన ఎప్పుడు చేయాలి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 26:40. ఇప్పుడు ఈ వాక్యాలు మనం చదువుదాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 17వ వచనము, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సో ప్రార్థన ఎప్పుడు చేయాలి అంటే టైమింగ్స్ నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, ఈవినింగు, మార్నింగు, ఆఫ్టర్నూన్. అంటే మార్నింగ్ చేయండి 3 to 6, మధ్యాహ్నము 1 to 5, సాయంత్రం 7 to 11 లోపు చేయండి. సో ఇలాగా ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఈ టైమింగ్స్లో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి, ఇక్కడే రాయబడి ఉన్నది, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని. నిశ్చయంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దానియేలు కూడా దినమునకు 3 మారు మోకరించి, మోకాలేసి చేతులెత్తి ప్రార్థన చేయండి దానియేలులాగా. అలాగే రెండవ వాక్య లేఖనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26:40. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పెను. చూడండి, ఒక గడి అయినను అనగా 1 hour 60 minutes మేల్కొని ప్రార్థన చేస్తే
రాబోతున్న శోధనలన్నీ తొలగిపోతాయి. మీ ఆత్మ రెడీగా ఉంటుంది, కానీ శరీరం వీక్గా ఉంటుంది. కాబట్టి ఆత్మ చెయ్యాలి ప్రార్థన అని ఉంటుంది ఉదయకాల సమయంలో, శరీరం ఏమో నిద్రతో ఉండి చేయాలని ఉండదు. కాబట్టి 1 అవర్ ఖచ్చితంగా, 1 డేలో 1 అవర్ మీరు ప్రార్థన చేయండి. శోధనలు అవి మీ జీవితంలోకి రావు. మీరు తెలుసుకున్నారు ఎప్పుడు చేయాలనేది టైమింగ్స్, మార్నింగు, ఆఫ్టర్నూను, నైట్, అలాగే ఎంతసేపు అంటే 60 మినిట్స్ ప్లస్ చేయాలి, అంటే 60 నిమిషాలు పైబడి ప్రార్థన చేయాలన్నమాట. ఇది మొదటి అంశం, ప్రార్థన ఎప్పుడు చేయాలనేది అయిపోయింది. ఇప్పుడు రెండోది, ప్రార్థన ఎక్కడ చేయాలనేది, ప్లేస్ అనేది కూడా చూద్దాం. మత్తయి సువార్త 6:6, మొదటి దినవృత్తాంతంలో 7:14, ఈ 2 వచనాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుతూ వల్ల తమ మన వినబడిన వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడకమునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు నీకంటూ ప్రార్థన గది ఒకటి ఉండాలి, తలుపు వేసుకొని రహస్యంగా సీక్రెట్గా ఎవరికి తెలియకోకుండా ప్రార్థన చేయాలి. సో అలాగనే అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఫస్ట్గా ఒక సీక్రెట్ ప్రేయర్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకోనండి. దానికి బయట ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎడారిలోకైనా వెళ్ళొచ్చు, అడవిలోకైనా వెళ్ళొచ్చు, కొండల దగ్గరికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ గది అనేది సీక్రెట్గా ఎక్కడైనా చేయొచ్చు, నీ ఇంట్లో ఎవరు లేనప్పుడు చేయొచ్చు. సో కాబట్టి ఎవ్వరికి తెలియకుండా చేసేదే ప్రార్థన, ఇది రహస్య ప్రార్థన. సో అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ విస్తరించి మాట్లాడుకోకుండా సింపుల్గా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలనేది నెక్స్ట్ అంశంలో నేను మీకు చెప్తాను. సో ప్రార్థన ఎక్కడ చేయాలి? ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి సపరేట్గా నీకంటే ఏర్పాటు చేసుకున్న ఒక రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేయాలి. ఇంకొకటి, ప్రార్థన ఎక్కడ చేయాలి అనేది నేను చూపిస్తాను. 2వ దినవృత్తాంతములు 7:14, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము ఇక్కడ నుండి చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచినెల్లా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా జనులు దాన్ని ఆలకించు, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టి నా మనసును నిత్యం దాని మీద ఉండును. సో ఇప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని మందిరంలోనికి వెళ్ళి, అనగా దేవుని మందిరంలోనికి వెళ్ళి నీ చెడు మార్గాలను విడిచి దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను చూస్తాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు నీకు వెంటనే జవాబు ఇస్తాడు. సో నువ్వు ప్రార్థన మొదటగా సీక్రెట్ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి సీక్రెట్గా. రెండోదిగా మందిరంలోకి వెళ్ళి కూడా ప్రార్థన చేయాలి. నియర్ బై నీ దగ్గర ఎక్కడైతే చర్చ్ ఉందో ఆ చర్చిలోకి వెళ్ళి దేవుని మందిరంలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేయాలి. 1 గంట సేపు దేవుని మందిరంలోకి వెళ్ళి అలాగా వారంలో 2-3 సార్లు, లేకపోతే రోజు వీలున్నప్పుడు అలా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయి. 1 గంట సేపు నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభించబడతాయి. సో ఇది మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. 2వ దినవృత్తాంతంలో 7:14 ఇవన్నీ రాసుకోండి. మూడవది, ప్రార్థన ఎలా చేయాలి. లాస్ట్ ఏంటంటే అసలు మనకు ప్రార్థన ఎలా చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలి, అసలు ఎక్కడ ముగించాలి, అసలు ప్రార్థన అంటే ఎలా చేయాలి, అసలు ఏంటో మాకు తెలియదు అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ప్రార్థన ఎలా చేయాలి, హౌ టు ప్రే అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. సో లూకాసు వార్త 11వ అధ్యాయం 2-4 వచనాలు ధ్యానం చేసుకుందాం. ప్రార్థన ఎలా చేయాలి. 11వ అధ్యాయం లూకాసు వార్త. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయము, మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నారు. సో అక్కడ ఉన్న ఒక శిష్యుడు అడుగుతూ ఉన్నాడు, అయ్యా, మాకు అసలు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, మాకు ప్రార్థన చేయడం నేర్పించమని ఆయన అడిగాడు. అప్పుడు ఆయన, నీకు ప్రార్థన చేయడం రాదు కదా, ఇలా నేను చెప్పిన ప్రకారంగా ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు వారు స్వయాన ఆయనే నేర్పించాడు. మొదటగా దేవుని నామాన్ని స్తుతించడం, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీకు అసలు ప్రార్థన చేయడం రాకపోతే లూకాసు వార్త 11వ అధ్యాయం 1 నుంచి ఈ 4 వచనాలు చదవండి.
ఏమని చదువుతారంటే, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయి, మాకు ఇచ్చి ఉన్న వారిని మేము క్షమించుచున్నాం, మా పాపాలు మీరు క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తేకండి ప్రభు అని దేవుడి సన్నిధానంలో పలకాలి, ప్రార్థన చేయాలి. ఇలాగే మీకున్న అక్కర్లు, మీకున్న అవసరతలు, మీకున్న ఇబ్బందులు, కన్నీటి వేదన, బాధ అంతా కూడా దేవుని ఎదుట తెలియపరచండి. మీకు అసలు ప్రార్థన చేయడం రాలేదు, నాకు తెలియదు అనుకుంటే వచ్చేదాకా ఇదిగో ఈ లూకాసు వార్త 11వ అధ్యాయం 1-4 వచనాలు చదువుతూ ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, దాని ప్రకారం మీరు చెప్పండి. తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీరు చెప్పండి. నీ రాజ్యం వచ్చును గాక, ఇప్పుడు మీరు చెప్పండి. మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయము, ఇప్పుడు మీరు చెప్పండి. మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుచున్నాం గనక మా పాపములను క్షమించుము, ఇలాగా చెప్పండి. మమ్మల్ని శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఇలా చెప్పి రాజ్యము బలము నిరంతరం మీరై ఉన్నారు తండ్రి అని చెప్పి ముగించండి. సో ఇలాగన ఇప్పుడు ఈ రోజున మీరు ప్రార్థన అనే అంశాన్ని నేర్చుకున్నారు. ప్రార్థన ఎప్పుడు చేయాలి, టైమింగ్స్ తెలిసాయి. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ 1 అవర్ చేయాలి. అలాగే ఎక్కడ చేయాలి, ఒకటి ఇంట్లో సీక్రెట్గా ప్రేయర్ చేయాలి ఎవరు లేనప్పుడు, అలాగే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలనేది కూడా ఈ రోజున మీరు నేర్చుకున్నారు. సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ బిగినర్స్ అనమాట. సో ఇవి చాలామందికి తెలుసు, చేస్తున్నారు, కానీ చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇలాగన మీరు చేయండి, మీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు మీరు పొందుకుంటారు. ఒక 3 నెలలు ఇలాగ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళండి. దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగనే మీకు ప్రార్థన గురించి ఏమన్నా సందేహాలు, సలహాలు ఏమైనా కావాల్సి వచ్చినా, ప్రార్థన అవసరతలు ఉన్నా, ఈ ఫోన్ నెంబర్ 2 నెంబర్లకు కూడా మీరు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియపరచవచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల బిజీగా ఉండడం వలన మీ కాల్ లిఫ్ట్ చేయకపోయినా 1 వారం 10 రోజుల తర్వాత అయినా నేను రిప్లై ఇస్తా. మరలా చేస్తూ ఉండండి. సో దేవుడు ఇలాగన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే ఒక మందిరం కట్టాలి, అక్కడ ఒక స్థలాన్ని కొనాలని ఒక ఆలోచనతో ఉన్నాము. సో దానికి సంబంధించి మీరు ప్రార్థన చేయండి. సో ఈ యొక్క ప్రార్థన ఎలా చేయాలి, వాక్యాలు విని మీరు మేలు పొందుకున్నట్లయితే, దేవుడు మీకు మేలు చేసినట్లయితే, ఈ 2 నెంబర్లకి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం నెంబర్, సో మీరు ఏదైనా విరాళాలు పంపించి ఆ స్థలానికి సహకరించాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్స్లో ఏసైనా ప్రార్థన విన్నాడని రాయండి. అలాగనే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.